అయిపోతున్నది. ఆయన కూడా చెప్పాలి కొన్ని విషయాలు. మీరు అమ్మ నాయనకు పుట్టినరా? 20,000 రూపాయలకు రెక్కాడితే డొక్కాడని కుటుంబాల నుంచి వచ్చి ఎన్నో దశాబ్దాలుగా నిస్వార్థంగా సేవ చేస్తున్న హోంగార్డులను బిడ్డా మీ సంగతి చూస్తా, మీరు అమ్మాయి వాళ్ళకు పుట్టిన వాళ్ళైతే మీరు చేయండి డ్యూటీ అని చెప్పడం. ఆ శివకుమార్ గారిని, శివకుమార్ యాదవ్ అని ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంటరీ తీసుకున్న ఒక ఉత్తమ పోలీస్ అధికారిని, మాఫియా డాన్లను కూడా వాళ్ళు తుపాకులతో కాలుస్తే వాళ్ళ గుళ్లకు బెదరకుండా ఎదురు కాల్పులు జరుపుతూ హైదరాబాద్ నగరం నడిబొడ్డున వాళ్ళందరినీ కూడా పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్లు వేస్తే భారత రాష్ట్రపతి ఈ శివకుమార్ యాదవ్కు గ్యాలంటరీ మెడల్ ఇచ్చింది. దేశంలో కేవలం 5,000 మందికి మాత్రమే, 5,000 నుంచి 6,000 మందికి మాత్రమే గ్యాలంటరీ మెడల్స్ వచ్చినాయి ఇప్పటివరకు, స్వాతంత్రం వచ్చినట్టు ఇప్పటివరకు. అలాంటి అత్యుత్తమమైన అధికారుల్లో ఒకడైన శివకుమార్ యాదవ్ను బిడ్డాని సంగతి చూస్తా, బీఆర్ఎస్ ఉత్సదాగినవి 10 సంవత్సరాల నుండి బిడ్డాని సంగతి ఏందో చూస్తా అని అంత ఘోరంగా దుర్భాషలు ఆడుతుంటే కనీసం పోలీసు వాళ్ళు అరెస్ట్ కూడా చేయలేదు. కనీసం అతన్ని ప్రివెంటివ్ అరెస్ట్ చేసి ఆ పెట్రోల్ వెహికల్లో పెడేసి ఆయన పోలీస్ స్టేషన్ తీసుకుపోయే ప్రయత్నం కూడా చేయలేదు. సార్ ప్లీజ్ సార్ అని కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడుతున్నట్టుగా కనిపిస్తున్నది. రాత్రి 8:30కు మేము సంగారెడ్డి పోలీసులతో మాట్లాడి, ఏమండి జగ్గారెడ్డి గారు ఇంత గొప్ప కేసీఆర్ గారు ఎంతో కష్టపడి 1,000 కోట్ల రూపాయలు ఇచ్చి 45,000 మంది పోలీసులు రిక్రూట్ చేసి 10 లక్షల సీసీటీవీ కెమెరాలు పెట్టి షీ టీములు పెట్టి 700 కోట్లతోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ అమెరికాలో బోస్టన్ నగరం కూడా, నేను పోయిన బోస్టన్ నగరం పోలీస్ శాఖను చూసిన అమెరికాలో, బోస్టన్ నగరం పోలీస్ కమిషనర్ కూడా మన పోలీస్ కమిషనర్ అంత మంచి బంగళా ఉండదు. అక్కడ ఎడ్ డేవిస్ అని ఒక పోలీస్ కమిషనర్ నన్ను పిలిపిస్తే నేను పోయి చూసిన ఒకసారి. బోస్టన్ నగరంలో ఉండే పోలీస్ కమిషనర్ ఆఫీస్ కన్నా గొప్పగా ఒక పోలీస్ కమిషనర్ ఆఫీస్ను ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ 700 కోట్ల రూపాయలు పెట్టి మరి కేసీఆర్ గారు కట్టించారు. అలాంటి గొప్ప ప్రతిష్ట ఉన్న పోలీస్ డిపార్ట్మెంటు ప్రజలందరూ చూస్తుండగానే కొడుకుల్లారా, ఇంకా ఎన్నో భాష అవన్నీ ఇక్కడ జగ్గారెడ్డికి ఆ బూత్ భాషలు మాట్లాడంటే కూడా ఇక మాకు సభ్యత లేదనుకుంటారు. అంత ఘోరంగా మాట్లాడుతుంటే కనీసం అతని మీద 8 గంటలకు మాట్లాడితే అప్పటి వరకు కూడా ఎఫ్ఐఆర్ కాలే. అప్పుడు ఫీల్డ్ సర్వే టీం వచ్చి, ఎలక్షన్ కమిషన్ సర్వే టీం వచ్చి వాళ్ళ ముందర ఈ పోలీసులు స్టేట్మెంట్ ఇస్తే అది తీసుకుపోయి జిల్లా కలెక్టర్కి ఇస్తే, జిల్లా కలెక్టర్ పోయి ఎలక్షన్ కమిషన్కి ఇస్తే, ఎలక్షన్ కమిషన్ అప్పుడు టేక్ నెసరీ యాక్షన్ అని అంటే అప్పుడు పోలీసులు కేసు రిజిస్టర్ చేసిండ్రు. ఇక మిర్యాలగూడలో అయితే సిపిఎం కార్యకర్తను చంపాలనే ప్రయత్నం చేసిండ్రు. అడ్డం పోయిన నల్లమోతు భాస్కర్ రావు మాజీ ఎమ్మెల్యే, ఆయన కొడుకు సిద్ధార్థని కూడా అటాక్ చేసిండ్రు. వాళ్ళు చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఇంత అరాచకమా? ఒక హోమ్ మినిస్టర్, ముఖ్యమంత్రి ఒకరైనప్పుడు హోమ్ డిపార్ట్మెంట్ అందరికన్నా బాగా పనిచేయాలి, అందరికన్నా డిసిప్లిన్డ్గా ఉండాలి. అలాంటి డిపార్ట్మెంటు ఘోరంగా పనిచేస్తుందంటే ఇక మీరు అర్థం చేసుకోండి. సరే, ఎలక్షన్లు అయిపోయినాయి, అయినా కూడా ప్రజలు బీఆర్ఎస్ వైపే నిలబడ్డారు. ఇన్ని దౌర్జన్యాలు చేసినా బీఆర్ఎస్ వైపు నిలబడ్డారు. బీఆర్ఎస్ వైపు నిలబడ్డారు కాబట్టి ఇవాళ 2,581 వార్డులకు బీఆర్ఎస్కు 781 వార్డులు వచ్చినాయి. 781 వార్డులు వస్తే ఇక రేవంత్ రెడ్డి గారికి కొమ్ము కాస్తున్న కొన్ని దినపత్రికలు వాళ్ళు ఏం రాస్తారండి, బీఆర్ఎస్కి కేవలం 15% వచ్చినట్టు రాస్తారు. అంటే ప్రజలను గుడ్డోళ్ళు అనుకున్నారా?